హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఎవరైతే బాగా గేమ్స్ ఆడుతుంటారో సిస్టమ్ మీద, సో పీసీ గేమ్స్ ఆడుతూ ఉంటారు కదా, వాళ్ళకి మంచి యాక్సెసరీస్ చాలా తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ ఒక రెండు సజెస్ట్ చేస్తాను. అవి కూడా సేమ్ బ్రాండ్ క్లా అనే బ్రాండ్కి సంబంధించిన ఒక గేమింగ్ మౌస్ చాలా చాలా తక్కువ ప్రైస్లో అవైలబుల్గా ఉంది. చీపెస్ట్ గేమింగ్ మౌస్ విత్ డిఫరెంట్ ఫీచర్స్ అనమాట. అండ్ రెండోది ఒక గేమింగ్ మౌస్ ప్యాడ్ అనమాట. ఇది కూడా ఆర్జీబీ లైటింగ్తో వస్తుంది. మీకు రెండు కూడా చాలా మంచి రీజనబుల్ ప్రైజింగ్లో అవైలబుల్గా ఉన్నాయి. ఒక్కొక్క దాని గురించి మనం మాట్లాడుకుందాం. దాంట్లో వెరీ ఫస్ట్ది నాకు బాగా నచ్చింది మాత్రం ఈ గేమింగ్ మౌస్. జస్ట్ 599 రూపీస్ మాత్రమే ఉంటుంది. దీంట్లో ఆర్జీబీ లైటింగ్ ఉంటుంది. 7 కీస్ ఉంటాయి. మీరు మాన్యువల్గా వాటిని అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ఒక చిన్న సాఫ్ట్వేర్ ఉంటుంది వీళ్ళకి సంబంధించింది. మీ పీసీలో కానీ లేదంటే మ్యాక్బుక్లో కానీ ఇన్స్టాల్ చేసుకున్న సాఫ్ట్వేర్ని. సో మీరు ఈ కీస్ని కూడా ఈ 7 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీస్ని మీరు అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. అండ్ దీంట్లో ఏవైతే ఆర్జీబీ లైటింగ్ ఉంటుందో గేమ్ మౌస్ చుట్టూ, సో ఈ గేమింగ్ మౌస్ ఉంటుంది కదా, ఈ మౌస్ చుట్టూ ఉన్న ఆర్జీబీ లైటింగ్ని మీకు ఇష్టం వచ్చిన కలర్స్ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. వాటి ఫ్లో స్పీడ్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా రకరకాల ఫీచర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ సాఫ్ట్వేర్లోంచి మీరు మాన్యువల్గా ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దీంట్లో మీకు 7 డిఫరెంట్ కీస్ ఉంటాయి. రెగ్యులర్ మనకి లెఫ్ట్ రైట్ కీస్తో పాటు స్క్రోలింగ్ బటను, అలాగే మీకు డిపిఐ కంట్రోల్ కూడా ఉంటుంది. అప్ టు 6400 మీరు డిపిఐని దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. అండ్ లెఫ్ట్లో మీకు ఒక 2 కీస్ ఉంటాయి. వీటిని కూడా మీరు మాన్యువల్గా వీటికి ఏదైనా షార్ట్ కట్ కీస్ లాగా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ కట్, కాపీ ఇలాంటివి ఉంటాయి కదా, ఇలాంటి వాటికి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు జనరల్గా గేమింగ్ మౌస్ కాబట్టి గేమింగ్ సంబంధించిన మీరు జూమ్ కావచ్చు, ఇలాంటివి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలాంటివి చాలా రకాల ఫీచర్స్ దీంట్లో మాన్యువల్గా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ దీనికి ఒక మంచి ఫింగర్ రెస్ట్ కూడా ఉంటుంది. మనకి బొటన్ వేలు ఉంటుంది కదా, ఈ బొటన్ వేలు పెట్టుకోవడానికి ఒక రెస్ట్ ప్లేస్ ఉంటుంది. అది కూడా చాలా బాగుంది. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ మీకు క్లాప్ బ్రాండింగ్లో కూడా మీకు ఆర్జీబీ లైటింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో చాలా బాగుంది ఇది. అండ్ దీనికి ఇచ్చిన కేబుల్ ఏంటంటే ఇది యూఎస్బీ నుంచి ఇచ్చారు వీళ్ళు, వైర్లెస్ కాదు ఇది త్రూ వైర్ అనమాట. ఇది ఒక బ్రేడెడ్ కేబుల్ ఇచ్చారు వీళ్ళు. కేబుల్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. సో ఓవరాల్గా ఇది మీకు 599 రూపీస్లో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్. ఒకసారి చెక్ చేయండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ సాఫ్ట్వేర్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఏముండదు, జస్ట్ మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి వీళ్ళ ఈ మౌస్కి సంబంధించిన సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దీంట్లో మీరు మాన్యువల్గా మీకు కావాల్సిన స్పీడ్స్, మీకు కావాల్సిన బటన్ షార్ట్ కట్స్ అన్నీ కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఈ కీస్ స్పీడ్ అంటే మనకి క్లిక్ మూవ్ అయ్యేది కూడా మీరు స్పీడ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంది ఆ సాఫ్ట్వేర్ కూడా. మీరు కావాలనుకున్న విధంగా మీరు మార్చుకోవచ్చు. ఓవరాల్గా 599 రూపీస్కి మాత్రం ఇది యాక్చువల్గా సూపర్ డీల్. ఒక లుక్ అయితే వేయండి. మంచి పర్ఫెక్ట్ తక్కువ బడ్జెట్లో ఆర్జీబీ లైటింగ్తో మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే మాత్రం దీని మీద ఒక లుక్ అయితే వేయండి. ఇది లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక రెండోది వీళ్ళకి సంబంధించిన క్లాస్ స్లైడ్ అని ఒక మౌస్ ప్యాడ్. ఇది కూడా ఆర్జీబీ లైటింగ్తో వస్తుంది. అయితే నాకు పంపించింది మాత్రం వీళ్ళు చాలా పెద్దది పంపించారు. నా టేబుల్ సైజ్ కంటే డబుల్ ఉంది. అది 80 సెంటీమీటర్స్ది పంపించారు వీళ్ళు. అండ్ దీంట్లో 35 సెంటీమీటర్స్ కూడా ఉంటుంది. అది తీసుకోండి. ఒకవేళ మీరు చిన్న టేబుల్ వాడుతుంటే ఇంట్లో, ఒకవేళ పెద్ద గేమింగ్ టేబుల్ కొనుక్కున్నాను నేను అనుకుంటే ఇది చాలా తక్కువ బడ్జెట్. 999కేమో 80 సెంటీమీటర్స్ లాంగ్. ఇది ఇక్కడ చూపిస్తాను మీకు ఎంత పెద్దగా ఉందో. ఇది చాలా పెద్దది అన్నట్టు. సో చూసారు కదా, ఇంత లెంత్ ఉంటుంది ఇది. నా టేబుల్కి సరిపోదు కూడా. యాక్చువల్గా నాకు సగం అయితే సరిపోతుంది. నేను ఆల్రెడీ వేరేది వాడుతున్నాను. ఇది ఆర్జీబీ అయితే కాదు, ఇది ఆర్జీబీ లైటింగ్. మీరు దీన్ని ఇక్కడ బటన్స్ ఒక 2 ఇస్తారు. ఒకటి ఆన్ ఆఫ్, రెండోది వీటికి సంబంధించిన 14 రకాల డిఫరెంట్ కలర్స్ ఫ్లోస్ ఉంటాయి కదా, ఆ ఫ్లోస్ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అది ఒక బటన్ ఉంటుంది. మీకు నచ్చిన స్టైల్లో మీరు దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. త్రూ కేబుల్ ద్వారా కనెక్ట్ చేసుకోవాలి. ఇది కూడా మనకి రెగ్యులర్ యూఎస్బీ కేబుల్ ఇస్తారు, ఇటువైపు మైక్రో యూఎస్బీ కేబుల్ ఇస్తారు. సో దాని ద్వారా కనెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు లైటింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అండ్ దీంట్లో మీకు లెంత్ పరంగా, దీని క్వాలిటీ పరంగా మాత్రం చాలా బాగుంది. లెంతే నా టేబుల్కి సెట్ కాదు, కానీ మీరు ఒకవేళ పెద్ద టేబుల్స్ వాడుతుంటే మీరు దానికి సూట్ అవుతుంది అనమాట. క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. దీని ప్రైస్ వీళ్ళు 999 రూపాయలు పెట్టారు. ఇంత లెంత్ అయితే 80 సెంటీమీటర్స్ది. దీంట్లో 35 సెంటీమీటర్స్ కూడా ఉంటుంది. అంటే దీని లెంత్ ఉంటుంది అనమాట, అది రఫ్గా రౌండ్గా. సో దానిది మీకు 599కో ఏమో అవైలబుల్గా ఉంది. 599 or 699. వాటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆర్జీబీ లైటింగ్ ఎఫెక్ట్ కావాలి. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇలాంటి ఆర్జీబీ ఎఫెక్ట్తో ఒక రూమ్ని మంచి గేమింగ్ రూమ్ తయారు చేసుకుంటే మీరు వాళ్ళకి ఇది సూపర్గా సూట్ అవుతుంది. రెండింటి మౌస్ది అలాగే ఈ మౌస్ ప్యాడ్కి సంబంధించిన లింక్స్ 2 కింద డిస్క్రిప్షన్ ఇస్తా, చెక్ చేయండి. సో వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాడు. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.